సో మన టాలీవుడ్ స్టార్ కింగ్ నాగార్జున గారు అయితే 99 సినిమాలు అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో సెంచరీకి అయితే నెక్స్ట్ గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సో 100th ఫిలింకు చాలా స్పెషల్గా తీసుకున్నట్టు మనకు అయితే తెలుస్తుంది. సో ప్రీవియస్గా ఆయనతో హీరోయిన్గా చేసిన మన టబు గారిని అయితే ఈ సినిమాలకి ఎంట్రీ ఇస్తున్నట్టు చాలా గట్టిగా అయితే వార్తలు వచ్చినాయి. సో ప్రీవియస్గా మనం నాగార్జున గారు టబు గారి సినిమాలు చూసుకుంటే నిన్నే పెళ్ళాడతా, సిసింద్రి, ఆవిడ మావిడ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే ఇద్దరు కలిసి చేసినారు. సో అదే మళ్ళీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తిరిగి వస్తుంది, అలాంటి హిట్ మళ్ళీ ఇవ్వాలనే ఆయన గట్టి ప్రయత్నం అయితే ఫ్యాన్స్కు ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ నిన్న మొన్న నుంచి వచ్చే ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే, సో మన టబు గారికి అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. సో ఈ సినిమాని అయితే చేయలేను, నా వల్ల కాదు అని చెప్పినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా ఎవరికి తెలియదు, ఎందుకంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఎలాంటి అనౌన్స్మెంట్లు లేవు. సో చూసుకుందాం మరి. టబు గారి ఎంట్రీ అయితే అక్కినేని ఫ్యాన్స్కు పండగనే చెప్పాలి మరి. సో మరి ఇది కాకుండా ఒకవేళ అంటే ఇప్పుడు ఇంకో వార్త ఏంటంటే, అనుష్క గారు అయితే ఈ 100th నాగార్జున గారి 100th ఫిలిం లేకైతే ఎంట్రీ ఇవ్వబోతుంది. సో అనుష్క గారైనా మనకు ది బెస్టే ఖచ్చితంగా. అనుష్క గారు ఎలాంటి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో మనందరికీ తెలుసు. సో వాళ్ళిద్దరి పేరు కూడా చాలా బాగుంటుంది, మనం చూసినాం సూపర్ సినిమాలో. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ అవ్వాలని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం, టబు గారు వచ్చారా మరి అనుష్క గారు వచ్చారా. సో ఇద్దట్లో ఎవరు వచ్చినా కానీ నాగార్జున గారి 100th ఫిలిం మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనం కోరుకుందాం.